అంటే మనం ఫస్ట్ లక్షనే మాట్లాడినాం కదా. అది ఫస్ట్ 1,00,000 మాట్లాడాను, కానీ ఫస్ట్ మనం 2 lakhs మాట్లాడినాం కదా ఫస్ట్. అప్పుడు ఇక వాళ్ళకి వద్దులే మన మీద చెప్తున్నా అదే 1.5 అనుకుంటే ఇక లాస్ట్ అన్నక చెప్పేసిన అన్న నాకు 1.5 అట్లా ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మమ్మీ కష్టపడింది దానికోసం. అన్న ఏమంటాడు అంటే ఇప్పుడైతే 1 lakh తీసుకో బ్రో, మాత ఇప్పుడు తర్వాత నేను చెప్తాను, తర్వాత ఇవ్వదు కాదు మళ్ళీ తర్వాత ఇప్పుడు లక్ష 1 lakh తీసుకో. ఈయన ఆమెతో మాట్లాడతారు కదా ఎవరితోని, మీ పిల్లితో, అది క్లియరెన్స్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఇప్పుడు మీరు క్లియరెన్స్ అవుతుంది కదా, ఇప్పుడు మీ రూమ్ నేను కొనలేను రేపు అయినా పోయి కొనదగినా కూడా మీరు ఏమని చెప్పాలంటే పార్టీ డైరెక్ట్ మా దగ్గరికి వచ్చిండు, ధైర్యంగా చెప్పి పైసలు తీసుకుంటారు కాబట్టి ధైర్యం చెప్పాలి ఏమని. పార్టీ నా దగ్గరికి వచ్చిండు, మాట్లాడుకుంటూ మీ ఎంబడి పోతే ఒక్క తవ్వలేదు ముద్ద లేదు, ₹1 దొరకలేదు. నాకు అక్కడ తీసుకుపోయారు, అశోకన్న ఇంటికాడ పస్తాలు ఉడకబెట్టారు, మాట్లాడారు, ముచ్చట చేశారు, మీరు నన్ను సతాంచారు. నేను పోయినా మాట్లాడుకున్నా, ఆయన వచ్చి నా దగ్గరికి ఫోన్లో మాట్లాడుకున్నా, నంబర్ ఆయన రాలేదు మీరు ఫోన్లో మాట్లాడుకున్నాం. అశోకన్న నువ్వు ఎట్లా వీక్నెస్ పెట్టినా అశోకన్న ఎట్లా వచ్చినా నువ్వేమన్నా అంటే నేను పిలుచుకున్నారా పోయి నా కడుపు మా అమ్మ సీరియస్ అయితే వేరే నేను పిలుచుకున్నా మాట్లాడుకున్నా, నా కడుపు చెప్పని నేను సైన్ పెట్టుకున్నా. మా అమ్మ కూడా మా ముఖం చూడవా అన్న, నా పరిస్థితి బాగా అలా నిలవకన్నా నేను సైన్ పెట్టాలా అన్నది పెట్టినా చెప్తాను. ఇంకోటి ఇకపై నుంచి ఆ రూమ్కి మీకు ఎలాంటి సంబంధం లేదు చెప్తే మేము ఒకటి చూసుకుంటాం వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ రూమ్కి అయిపోయింది ఇక మాకు సంబంధం లేదని చెప్పాలి. అవును మరి రాసిరు కదా, ఇది రాసి ఒక్క మాట చెప్తే అయిపోతుంది. అకౌంట్ సాయంత్రం పేడ్ అయిపోతుంది అయిపోతుంది సాయంత్రం. చూడలేదు నువ్వు ఫోన్లో మెసేజ్ ఈయన నాకు ఫోన్పే నుంచి చేయలేడు, ఫోన్పే నుంచి వస్తలేడు, డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు. అకౌంట్ ఏదైనా టైం తీసుకుంటాను, అది ఈవినింగ్ వరకు వస్తుంది అనమాట నాకు అమౌంట్. మెసేజ్ వచ్చింది ఆటోమేటిక్, బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకి నా అకౌంట్ చేయాలి. సరే బ్యాంక్ అయితే పడ్డది నీకైతే ప్రూఫ్ వాళ్ళ తెలిసేవాడు నీకు ఇంకా నాకు ఫోన్లోకి రాలేదు, బ్యాంక్ అదే ఉన్నాయి కదా నీకు మా బ్యాంక్ వాళ్ళ